హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లాన్ విత్ భవానీ. ఈరోజు అయితే మీకు ఒక ఎకో ఫ్రెండ్లీ దియా హోల్డర్ షేర్ చేస్తున్నాను, దట్టు విత్ లీవ్స్తో మాత్రమే. సో నేను ఇక్కడ స్పైడర్ లీవ్స్ యూస్ చేశాను. మీరు మ్యాంగో లీవ్స్ అయినా యూస్ చేయొచ్చు, కోకోనట్ లీవ్స్ అయినా యూస్ చేయొచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. సో నాకు అవైలబుల్గా ఉన్న స్పైడర్ లీవ్స్తో నేను ఈ డెకరేషన్ అనేది చేయబోతున్నాను. ఇక్కడ నేను 8 లీవ్స్ తీసుకున్నాను. 8 లీవ్స్ని స్టార్ షేప్లో సెట్ చేసుకుని అన్నీ నాట్ వేసుకుంటున్నాను అనమాట, కదలకుండా బేస్కి. సో 2-3 నాట్స్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ లీవ్స్ అన్నిటిని ఒక బాల్ షేప్లో వచ్చేలాగా మనం చేసుకోవాలన్నమాట. సో దాని లోపల మనం దియా అనేది ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో నేనైతే ఇక్కడ టై చేసేసాను. పైన బాల్ షేప్లో రావడానికి మీరు అన్ని యూనిక్ లీవ్స్ తీసుకున్నారనుకో, సేమ్ సైజ్ ఆఫ్ లీవ్స్ తీసుకుంటే ఇలా పైన సెట్ చేసినప్పుడు ఏ ఇష్యూ లేకుండా ఉంటుంది, ఈవెన్గా వస్తుంది అన్నమాట. సో షేప్ అనేది మీకు కనుక లీవ్స్ యూనిక్గా లేకుండా ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకున్నారంటే ఈవెన్గా రాదు. సో నేను ఇక్కడ 7 లీవ్స్ని జాయిన్ చేసి 1 లీవ్ని వదిలేస్తున్నాను అనమాట. సో ఆ 1 లీవ్ని లోపలికి ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తాను. సో ఈ 7 లీవ్స్ని పైన సూది దారంతో స్టిక్ చేసేసాను నేను. అండ్ ఇలాంటి యునీక్ ఐడియాస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేశాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డెకరేషన్ వీడియోస్ నచ్చితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నాట్ అంతా వేసేసాక ఆ లోపల వదిలేసిన లీవ్ ఉంది కదా, ఒకటి 8th లీవ్, సో దాన్ని నేను లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ స్టిక్ చేశాను. సో మనకి ఫ్రంట్ దియా కనిపించడానికి ఉండేలాగా సో నేనైతే ఒక లీవ్ని వదిలేసాను అనమాట. ఎందుకు అలా అయితే 7 లీవ్సే పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. సో ఈవెన్గా బేస్ స్ట్రాంగ్గా నిలబడడానికి నేను ఈ లీవ్ని కూడా నేను అటాచ్ చేయడం జరిగింది. ఫైనల్గా డెకరేషన్ మీరు ఫ్లవర్ యాడ్ చేసుకోవాలన్నా లేదు అన్నా అది మీ చాయిస్. ఫైనల్ లుక్ కనుక మీకు నచ్చితే గివ్ ఇట్ ఏ లైక్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.